హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటి అంటే, ఈ సృష్టిలో ఏ పురుషుడు కూడా ఒక స్త్రీ ప్రేమను పరిపూర్ణంగా పొందలేడు. అలా ఎందుకు పొందలేడు అంటే, స్త్రీకి ఒక వరం ఉంది, పురుషుడికి ఒక శాపం ఉంది. అది ఏంటంటే, పురుషుడు ఎప్పుడు స్త్రీ చుట్టూ తిరగాలి. అంటే స్త్రీ అనేది ఒక తామర పువ్వు అయితే, పురుషుడు ఒక తుమ్మెద లాంటివాడు. తుమ్మెద పువ్వు చుట్టూ తిరుగుతుంది కానీ తామర పువ్వు తుమ్మెద చుట్టూ తిరగదు కదా, అలా ఉంటుంది. కాబట్టి పురుషుడు స్త్రీ చుట్టూ తిరగడం అనేది స్త్రీకి వరం అయితే, స్త్రీ పురుషుని చుట్టూ తిరగదు. కాబట్టి ఇది పురుషునికి ఒక శాపం అన్నమాట. కాబట్టి పురుషుడు ఏం చేస్తాడు? స్త్రీ కోసం తిరుగుతాడు. ఎప్పుడు తిరుగుతాడు అంటే, పురుషుడి ఆధిపత్యం ఎక్కువ కాబట్టి. శృంగారంలో కూడా పురుషుడి ఆధిపత్యం ఉంటుంది. అలాగే శారీరకంగా కూడా పురుషుడు బలవంతుడు కనుక స్త్రీ కోసం తిరుగుతూ ఉంటాడనమాట. అయితే స్త్రీ బలహీనురాలు కాబట్టి స్త్రీ ఆధిపత్యం చేయదు శృంగారంలో. పురుషుడి మీద ఆధిపత్యం చేయదు, పురుషుడిని ఆక్రమించదు, పురుషుడి మీద అత్యాచారం లాంటివి చేయదు, అలాగే ప్రేమను తెలియచేయలేదు, ప్రేమించలేదు, ఇలా ఉంటుంది. అయితే స్త్రీ తనకన్నా చిన్న వయసు అబ్బాయిల దగ్గర తన ప్రేమను వ్యక్తపరుస్తుంది, ప్రేమిస్తుంది, ఇష్టపడుతుంది, స్నేహం చేస్తుంది, ఇలా ఉంటుంది. కానీ తనకన్నా వయసులో పెద్దవారైన పురుషులకు తన ప్రేమను కూడా తెలియచేయలేదన్నమాట. స్త్రీ ఇలా ఉంటుంది. కాబట్టి ఇది పురుషుడికి ఒక శాపం అన్నమాట. ఎప్పుడు పురుషుడే ఆమెను ప్రేమించాలి, ఆమె చుట్టూ తిరగాలి, ఆమె కోసం తిరగాలి, ఆమెను పొందాలి. అయితే పురుషుడు ఏం చేస్తాడంటే, స్త్రీని ప్రేమించి పొంది లేదా ఆమెను జయించి ఆమె మీద ఆధిపత్యం చేసి ఆమెను ప్రేమించాను అనుకుంటాడు, ఆమెను పొందాను అనుకుంటాడు. కానీ అది ప్రేమ కాదండి. కేవలం అతను ఆమెను పొంది ప్రేమించాను, ప్రేమను పొందాను అనుకుంటాడు, కానీ కాదు. స్త్రీ ప్రేమించడం అనేది తను ఇవ్వాలి, అంటే ఒక స్త్రీ పురుషుడికి ఇవ్వాలి. కానీ అలా కాకుండా పురుషుడే ఆమెను ప్రేమించి నేను ఆమె ప్రేమను పొందాను అనుకుంటున్నాడు, కానీ ఇది తప్పనమాట. ఒక స్త్రీ ప్రేమను అందించాలి. స్త్రీ తల్లి లాంటిది కాబట్టి స్త్రీ కొడుకుకు ప్రేమను అంటే అందిస్తుంది కానీ కదా. అలా ఒక స్త్రీ కొడుకుకు ఎలా అయితే ప్రేమను అందిస్తుందో, అలా పురుషుడికి స్త్రీ తన ప్రేమను, తన ఇష్టాన్ని, తన లాలనను అందివ్వాలి. తన లాలనను అందివ్వాల్సి ఉంటుంది కదా. ఇలా శారీరకంగా, మానసికంగా ప్రేమను స్త్రీ అందివ్వాలి. ఎక్కువ స్త్రీ తనకన్నా చిన్న వయసు అబ్బాయిలకే ఇలా అందిస్తుంది. పురుషుడు పెద్దవాడైనప్పుడు ఆమె పొందుతుంది తప్ప, పెద్దవాడైన పురుషునికి తన ప్రేమను అందివ్వలేదు. ఎందుకంటే తను బలహీనురాలు కాబట్టి. అయితే శక్తివంతుడైన పురుషుడు స్త్రీని ఆక్రమించి, అతిక్రమించి ఆమె ప్రేమను పొందాననుకుంటాడు, కానీ కాదు. ఆమెకు ప్రేమను అందిస్తాడు తప్ప అతను పొందడు. కాబట్టి పురుషుడికి ఇది శాపం అన్నమాట. అరుదుగా ఎవరికైనా పురుషుడికి స్త్రీని ప్రేమిస్తే, ఆమెని తన ప్రేమను, లాలలను అందిస్తే అతను అదృష్టవంతుడు. అయితే ఈ అదృష్టం ఎక్కువ తనకన్నా చిన్న వయసు అబ్బాయిలకు, మగవాళ్ళకు దొరుకుతూ ఉంటుందన్నమాట. అది కోరకుండానే స్త్రీ చనువు, ప్రేమ, అనురాగం దొరుకుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇది ఒక అదృష్టం. అంటే చిన్న వయసు అబ్బాయిలకు ఇది ఒక అదృష్టం జీవితంలో. కానీ పెద్దవాడికి స్త్రీ అనురాగం, లాలన, ఆమె ఒడిలో సేద తీరడం అనేది దొరకదు. ఎందుకంటే ఇంట్లో తండ్రి ఏం చేస్తాడు? కష్టపడతాడు, కానీ అతను సుఖపడడు కదా. ఆ కష్టం యొక్క ఫలితం పిల్లలు పొందుతారు కదా. అగో పురుషుడు కూడా అంతే అనమాట. స్త్రీని ప్రేమిస్తాడు, ఆధిపత్యం చేస్తాడు, పొందుతాడు, కానీ అదే ప్రేమ అనుకుంటాడు, కానీ ఆమె నుండి ప్రేమను పొందలేడు అనమాట. కాబట్టి స్త్రీ ప్రేమ పొందడం అనేది ప్రతి పురుషుడికి ఒక అదృష్టం అనమాట. ఇది అందరికీ దొరకదు. కాబట్టి మీరు ఒక స్త్రీని ప్రేమించాలంటే నిజాయితీగా, ప్రేమగా, ఆప్యాయతగా, అనురాగంగా ఆమెకు ప్రణమిల్లాలి. ఆమె పాదాలకు మీరు ఆమె పాదాల చెంత చేరి ప్రాణమిల్లాల్సి ఉంటుంది. ఎందుకంటే స్త్రీ అనుగ్రహిస్తే ప్రాణయం, స్త్రీ ఆగ్రహిస్తే ప్రళయం అంటారు. కాబట్టి స్త్రీని జయించి, ఆధిపత్యం చేసి, ఆధిక్యత్య చేసి పురుషుడు పొందేది ఆధిపత్యమే తప్ప, అతిక్రమింపే తప్ప అది ప్రేమ కాదు. కాబట్టి పురుషుడికి స్త్రీ ప్రేమ అందించాలి, అంతేగాని పురుషుడు పొందేది కాదు. ఆమె అందివ్వాలి, అది ప్రేమ అవుతుంది. కాబట్టి అందుకు అదృష్టం ఉండాలి. దానికోసం పురుషుడు ఆమె అనురాగాన్ని, ఆమె మనసును పొందాలి. అంతేకాని ఆమెను జయించి, ఓడించి ఆధిపత్యం చేస్తే ఆమెను అణచివేయడం అవుతుంది, మీ ఆధిపత్యం అవుతుంది తప్ప స్త్రీ ప్రేమను పొందడం కాదనమాట. కాబట్టి ఒక స్త్రీ ప్రేమను పొందడం అంటే తల్లి ప్రేమను పొందేంత అద్భుతంగా, ఆనందంగా, ఆప్యాయంగా ఉంటుంది.
అందుకు పురుషుడి అదృష్టం ఉండాలి. అందుకోసం పురుషుడు ఆమె అనుగ్రహాన్ని పొందాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తెలుసుకున్నారు కదా, ఒక స్త్రీ ప్రేమను పొందే అదృష్టం అందరూ పురుషులకు ఉండదు. ఆమె ప్రేమను పొందాలంటే మీరు ఆమె అనుగ్రహం పొందాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.